శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. మనం నేర్చుకుంటున్నటువంటి సంస్కృత సంధులలో ఇవాళ చెప్పుకోవలసినటువంటిది యణాదేశ సంధి గురించి. ఈ యణాదేశ సంధి ఎలా జరుగుతుంది అన్నది ఈ సూత్రం అర్థం చేసుకొని ఉదాహరణలను చూస్తే తెలుస్తుంది. సూత్రం చూడండి. ఈ ఊ అరువులకు అసవర్ణమైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా ఎవరలు ఆదేశమగును. ఇది సూత్రం. ఇక్కడ ఈ ఊరులు అంటే సంస్కృత పదాలలో ఇకారం, ఉకారం, రుకారం చివర ఉన్న పదాలకి అసవర్ణమైన అచ్చులు అంటే సవర్ణాలు కాని అచ్చులు. సవర్ణాలంటే అవే అచ్చులు అని అర్థం. అంటే ఇకారానికి సవర్ణమైన అచ్చులు ఈ గాని ఈ గాని అవుతుంది. ఉకారానికి సవర్ణ అచ్చులు ఉ ఊ. రుకారానికి సవర్ణ అచ్చులు అరు అరు అవుతాయి. వీటికి అసవర్ణాలంటే అర్థం అవి కాకుండా వేరే అచ్చులు అని అర్థం. పరమైతే అంటే వేరే అచ్చులతో ప్రారంభమయ్యే పదాలు పరమైతే ఈ ఊ అరుల స్థానంలో య వ ర అనే హల్లులు ఆదేశంగా వస్తాయి. ఒక్కసారి చూడండి. సంస్కృతం నుంచి తెలుగులోకి తెచ్చుకున్న పదాలలో ఇకారం, ఉకారం, రుకారం చివర ఉన్న పదాలకు వేరే అచ్చులతోటి అసవర్ణమైన అచ్చులంటే వేరే అచ్చులు అవి కాకుండా వేరేవి అని అర్థం. అలాంటి అచ్చులతో ప్రారంభమైన పదాలు పరంగా ఉంటే ఈ ఊ అరుల స్థానంలో ఎవరలు ఆదేశంగా వస్తాయి. ఈ యవర యవర అనే హల్లులకి ఎణ్ణులని పేరు వ్యాకరణంలో. ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఎణ్ణులు ఆదేశంగా వస్తాయి కాబట్టి యణాదేశ సంధి. ఇప్పుడు ఉదాహరణలు చూడండి. ఇక్కడ మీకు తెలియడం కోసం ఇకారం మొదటి పదం చివరి నుండి పక్కన వేరే అచ్చు పరంగా ఉంటే యా ఆదేశంగా వస్తుంది. మొదటి పదం చివరన ఊ ఉండి వేరే అచ్చు పరంగా ఉంటే వా వస్తుంది. మొదటి పదం చివరన అరు ఉండి వేరే అచ్చు పరంగా ఉంటే రా వస్తుంది. వాటికి మనం వరుసగా ఉదాహరణలు ఇస్తూ ఉంటే ఈ సూత్రం అర్థమవుతుంది. ఇప్పుడు అతి, అధికము రెండు పదాలను కలుపుతున్నాం మనం. ఇక్కడ అతిలో చివర ఉన్నటువంటిది ఇకారం, పక్కన వేరే అచ్చు ఈ కాకుండా వేరే అచ్చు పరంగా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? అతిలో ఉండేటటువంటి ఇకారం పోయి యా వచ్చి పక్కన అధికముతో కలిసి అత్యధికము అవుతుంది. అలాగే అతి, అంతము. అతిలో చివరి ఇకారాన్ని కొట్టేసి దాని స్థానంలో యా వచ్చి పక్కన అంతముతో కలిసి అత్యంతము. అతి, ఆదరము. అతిలో ఇకారం ఉంది, పక్కన అసవర్ణమైన అచ్చు ఆ ఉంది కాబట్టి ఇక్కడ ఇకారం స్థానంలో యా వస్తుంది, పక్కన ఆదరముతో కలిసి అత్యాదరము అవుతుంది. ఇలాగా ఇకారం చివర ఉన్నటువంటి పదాలకి అసవర్ణమైన అచ్చు అంటే ఇకారం కాకుండా వేరే అచ్చు పరంగా ఉన్నప్పుడు యకారం ఆదేశంగా వస్తుంది. దానికి ఈ మూడు ఉదాహరణలు. తర్వాత మనం ఉకారం చివర ఉన్న పదాలకి అసవర్ణమైన అచ్చు పరంగా ఉంటే వా వస్తుంది. రుకారం చివరుంటే వేరే అచ్చు పరమైతే రా వస్తుంది. వీటి ఉదాహరణల్ని చూస్తే ఈ సూత్రం మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు మిగిలిన ఉదాహరణలు చూడండి. గురు, ఆజ్ఞ, అణు, అస్త్రము. వీటిలో గురు అన్నప్పుడు చివరన ఉన్నది ఉకారం. దానికి అసవర్ణమైన అచ్చు అంటే ఉకారం కాకుండా వేరే అచ్చు పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? గురువులో ఉండే ఉకారం పోయి దాని స్థానంలో వా వస్తుంది. ఆజ్ఞతో కలిసి గుర్వాజ్ఞ అవుతుంది. అలాగే అణు చివరన ఉకారం ఉంది, ఉకార స్థానంలో వా వస్తుంది, వచ్చి అస్త్రముతో కలిసి అణ్వస్త్రము. అంటే ఇక్కడ ఉకారం చివరున్న పదాలకి వేరే అచ్చులతో ప్రారంభమైన పదాలు పరంగా ఉన్నప్పుడు వకారం ఆదేశంగా వచ్చింది. తర్వాత పితృ, ఆర్జితము. పితృ అన్నప్పుడు
ఇక్కడ ఉన్నటువంటి రుకారాన్ని పోగొట్టి దాని స్థానంలో రా వస్తుంది. పక్కన ఆర్జితముతో కలిసి పిత్రార్జితము. అంటే ఇక్కడ రుకారానికి అదే అక్షరం అదే అచ్చు కాకుండా వేరే అచ్చు పరంగా ఉన్నప్పుడు రా అనే హల్లు వస్తుంది. పక్కన ఆర్జితము అన్న పదంతో కలిసి పిత్రార్జితము. అలాగే పిత్రర్థము ఇలాంటి మాటలన్నీ ఏర్పడతాయి. ఇప్పుడు అర్థమైంది కదా. ఒక్కసారి సంధి మొదటి నుంచి చూసుకుంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమగునప్పుడు క్రమముగా ఎవరలు ఆదేశమగును. సంస్కృతం పదాలలో చివరన ఈ ఊ అరు ఉన్నటువంటి పదాలకి వేరే అచ్చులతోటి అంటే ఈ ఊరులు కాకుండా వేరే అచ్చులతో ప్రారంభమైన పదాలు పరంగా ఉన్నప్పుడు ఈ ఊరుల స్థానంలో ఎవరలు ఆదేశంగా వస్తాయి. ఎవరలని ఎణ్ణులు అంటారు. ఎణ్ణులు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఎణాదేశ సంధి. ఇప్పుడు ఉదాహరణల్లో అతి అధికము అత్యధికము అతి ఆదరము అత్యాదరము ఇవి ఇచ్చాం. అలాగే గురు ఆజ్ఞ గుర్వాజ్ఞ ఉకారం చివరున్నప్పుడు వా ఆదేశంగా వస్తుంది. అలాగే పితృ ఆర్జితము రుకారం చివరున్న పదం దానికి వేరే అచ్చు పరంగా ఉంటే రా ఆదేశంగా వస్తుంది. ఉకారం చివరున్న పదం దానికి వేరే అచ్చు పరంగా ఉంటే వా వస్తుంది. గుర్వాజ్ఞ అణ్వస్త్రము ఇలాంటి పదాలు ఏర్పడతాయి. అలాగే ఇకారం చివరున్న పదాలు అత్యధికము అత్యాశ ఇలాంటి పదాలలో అతి అన్నప్పుడు చివరన ఉండే ఇకారం పక్కన వేరే అచ్చు పరంగా ఉన్నప్పుడు అక్కడ యా వస్తుంది. అలా ఎవరలు క్రమంగా ఈ ఊరుల స్థానంలో ఆదేశంగా వస్తాయి. ఇది యణాదేశ సంధి సూత్రము, దాని అర్థం. తర్వాత వీడియోలో మనం సంస్కృత సంధుల్లో ఇంకా మిగిలినటువంటి సంధుల గురించి చెప్పుకుందాం. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.